శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వ మహాయజ్ఞో మహా అభిః. ఈ శ్లోకాన్ని చూద్దాం. మహాక్రమో, మహా అంటే పెద్దనైనది, గొప్పది. మహాభారతం, గొప్ప భారతం. అట్లాగే మహాక్రమో, భగవానుని తెలుసుకోవడానికి ఒక క్రమం ఉందట, మహాక్రమం. ఆ క్రమం ద్వారా మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. దీంట్లో మూడు స్టెప్పులు భగవంతుని తెలుసుకోవడానికి: భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఈ మూడింటి ద్వారా మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. భగవత్ సాక్షాత్కారం వేరు, మళ్ళీ తెలుసుకోవడం వరకే. ఉన్నాడు అన్న ఉనికిని తెలుసుకోవడానికి ఈ 3 మెట్లు ఎక్కాలి. ముందు భక్తి. భక్తిలో మళ్ళీ పూజ, ఆరాధన, ధ్యానము, ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ భక్తిలో పూజ, ఆరాధన, ధ్యానము, జపము, ఈ భాగాలన్నీ కూడా భక్తిలోకి వస్తాయి. మళ్ళీ మనకి భక్తి మార్గాలు నవవిధాలు అని చెప్పబడింది. 9 మార్గాలు, భక్తి 9 మార్గాలు, నవవిధ భక్తులు అంట. దాంట్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భక్తిలో అర్చన ప్రధానమైంది. అంటే ప్రారంభ దశ అర్చన లేదా పూజ. మరి పూజించాలి అంటే మనకు ఒక సాక్షాత్కారమైనటువంటి ఒక స్వరూపం కావాలి. అదే విగ్రహం, భగవానుని యొక్క విగ్రహం. ఏ రూపంతో మనము భగవానుని ఆరాధిస్తామో ఆ రూపంలోనే దైవశక్తి మనకి సాక్షాత్కరిస్తుంది. రూపం ప్రధానమేమి కాదు, కానీ ఆ రూపం ఉంటేనే మనం భక్తిని ప్రదర్శించగలుగుతాము, భక్తితో పూజించగలుగుతాము, భక్తితో ఆరాధించగలుగుతాం. పూజ ప్రారంభ దశ, ఆరాధన రెండవ దశ భక్తిలోనేవి, జపము 3వ దశ, ధ్యానము 4వ దశ. దీంట్లోనే మళ్ళీ భజన, సంకీర్తన, స్తోత్రము ఇవన్నీ కూడా వస్తాయి. ఇదంతా భక్తియే. అంటే మొదటి స్టెప్లోనే ఉన్నాం. ఇంకా ఈ ప్రారంభ దశ దాటితే మళ్ళీ మానవ సేవ రెండవ దశ. భక్తిలోనే మానవ సేవ రెండవ దశ. తర్వాత దాన ధర్మాలు, భక్తిలో అదొక దశ. మళ్ళీ సజ్జనులను గౌరవించటం, రక్షించటం, దుర్జనులను ఎదిరించటం, ధర్మాన్ని అవలంబించటం, సత్యవాక్య పరిపాలన, ఇవంతా కూడా భక్తి మార్గం.
దాన ధర్మాల్లో దశదానాలు, లేనివారికి పేదవారికి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, ఇట్లా ఇవన్నీ కూడా భక్తియే. మొదటి స్టెప్లోని ఈ భాగాలన్నీ ఉన్నాయి. ఇవంతా కూడా క్రమం. పూజ నుంచి మొదలు పెడితే అంటే విగ్రహారాధనలో పూజ, ఆరాధన, ఇదంతా దేనికి దారి తీయాలంటే జపానికి, ధ్యానానికి దారి తీయాలి. అవంతా ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం మానవ సేవ, దాన ధర్మాలు చేయటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, భజనలు సంకీర్తనలు చేయటం, ఇదంతా కూడా ఈ స్టెప్లోనే కొద్దిగా ముందుకెళ్ళటం. ఇదంతా పరాకాష్ఠకు చేరిన తర్వాత, భక్తి అనేది పరాకాష్ఠకు చేరిన తర్వాత అంటే అన్ని మార్గాల్లో భక్తిని మనం ప్రదర్శిస్తూ ఉన్నాము. భక్తి అనేది మొదటి సోపానం మాత్రమే. ఇంకా ఇవన్నీ చేస్తూ చేస్తూ దాంట్లోనే దీక్ష వస్తుంది. జపము, ధ్యానంలోనే దీక్ష. ఇప్పుడు మనకు చేసే అయ్యప్ప స్వాములు కానివ్వండి, ఆంజనేయ స్వామి దీక్ష కానివ్వండి, శివస్వాముల దీక్ష కానివ్వండి, దీక్ష కూడా భక్తిలో ఒక మార్గమే, భక్తిలో ఒక భాగం. ఇదంతా దేనికి దారి తీయాలంటే రెండవ స్టెప్ ఎక్కటానికి. రెండవది ఏంటంటే జ్ఞానం. ఏమిటి జ్ఞానం అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానం. ఇవన్నీ చేస్తూ 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 ఈ జ్ఞానాన్ని సంపాదించాలి. ఏమిటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలను, రహస్యాలను తెలుసుకోవటము, తెలుసుకునే ప్రయత్నం చేయటము, ఛేదించటం. భగవత్ శక్తిని ఛేదిస్తూ ముందుకెళ్ళాలి. ఇదంతా ఏమిటి? నేనెవరు? ఈ జీవితం యొక్క పరిణామ క్రమం ఏమిటి? ఈ జీవితంలో కష్టసుఖాలకు కారణం ఏమిటి? ఇది నా చేత మాత్రమే అవుతుందా? ఏదైనా శక్తి నన్ను నడిపిస్తుందా? ఈ ఆత్మ ఏమిటి? ఈ మనస్సు ఏమిటి? ఈ ఆలోచన ఏమిటి? ఈ శరీరం ఏమిటి? ఈ రోగాలు ఏమిటి? నొప్పులు ఏమిటి? నేను ఒకటి తలుచుకుంటే దైవం ఒకటి చేస్తూ ఉంది అంటే నా ఆలోచనకు శక్తి ఏమీ లేదా? అంటే నా ఆలోచనని కూడా లీడ్ చేసే శక్తి ఏదో ఉంది, కనిపించని ఏదో జరుగుతూ ఉంది, దీన్ని ఛేదించాలి. ఇది ఆధ్యాత్మిక పరిజ్ఞానం. ఈ జ్ఞానాన్ని, ఈ భక్తి అనేటువంటి సోపానం నుంచి జ్ఞానం అనే సోపానంలోకి రావాలి. భక్తిలో ఇన్ని మార్గాల్లో ప్రయాణిస్తూ పూజ, ఆరాధన, జపము, దానధర్మాలు, సజ్జన సాంగత్యము, భజనలు, పాటలు, స్తోత్రాలు, ఇదంతా భక్తి. ఇది అధిగమించి మనం జ్ఞానంలోకి రావాలి. జ్ఞానం అంటే భగవత్ సంబంధమైన పరిజ్ఞానమే జ్ఞానం. మనం చదివే స్తోత్రాలకు అర్థం ఏమిటి? చేసే పూజకు అర్థం ఏమిటి? చేసే దాన ధర్మాలకు అర్థం ఏమిటి? చేసే భజనకు అర్థం ఏమిటి? చేసే దీక్షకు అర్థం ఏమిటి? ఇన్ని సంవత్సరాలు ఏదో దీక్ష చేస్తున్నాము, దీని యొక్క పర్యవసానం ఏమిటి? ఇదంతా తెలుసుకుంటూ ముందుకెళ్ళటమే జ్ఞానం. ఈ సోపానంలో జ్ఞానాన్ని ఆర్జించాం. ఏదో నాకు తెలియనిది ఏదో ఈ ప్రపంచంలో ఉంది, నన్ను నేను నడిపించే పరిస్థితి నాకు లేదు, నన్ను ఇంకేదో శక్తి నడిపిస్తుంది. ఈ జీవితానికి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ పురుషార్థాల్ని ఆర్జించటమే జీవిత లక్ష్యము. దీనికి మానవ ప్రయత్నంతో పాటు దైవబలం కూడా కావాలి. మానవుడు ఒక్కడు మాత్రమే చేసే పని ఏది ఈ ప్రపంచంలో లేదు. దానికి దైవశక్తి కావాల్సిందే. దైవశక్తిని ఒప్పుకోని వాడు అదృష్టాన్నైనా ఒప్పుకోవాల్సిందే. అదృష్టము దృష్టము కానిది. నీవు అనుకోని పని జరుగుతుంది అంటే ఏదో కారణం చేత జరుగుతుంది. దానికి ఇంకెవరో కారణమై ఉంటారు.
అదే అదృష్టము. అంటే కనిపించనిది ఏదో నడిపిస్తూ ఉంది. భగవంతుడిని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడని ఒప్పుకొని పర్లేదు, కానీ ఏదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఒక శక్తి ఉంది, ఈ ప్రకృతిలో దాగి ఉన్నటువంటి శక్తి నన్ను నడిపిస్తుంది అని తెలుసుకోవటమే అదే జ్ఞానం. ఈ జ్ఞానాన్నంతా ఆర్జించిన తర్వాత మూడవ సోపానము వైరాగ్యము. మహాక్రమం ఇది. భక్తి అనేటువంటి సోపానాన్ని అధిగమించాం, జ్ఞానం అనే సోపానాన్ని కూడా అధిగమించాం, జ్ఞానాన్ని కూడా పొందాం. ఏదో ఉపదేశం ద్వారా, గురోపదేశం ద్వారా, సాహిత్యాన్ని చదవటం ద్వారా, స్తోత్రాల ద్వారా, కథల ద్వారా, భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవడం ద్వారా, భజన ద్వారా, అన్నిటి ద్వారా ఏదో జ్ఞానాన్ని ఆర్జించాము. అదే ఆధ్యాత్మికత. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఇదంతా కూడా ఒక మిథ్య. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోతాం. ఇది నిజం. మనం పుట్టామంటే మన లక్ష్యం మరణము, అంతే. పుట్టుకకు మరణానికి మధ్య ఏదో మన వల్ల జరిగే ఒక పని ఉంది. దానికోసమే జీవాత్మ బ్రతికి ఉంది. అది పూర్తయిన మరుక్షణము మనం కూడా మరణిస్తాము. ఇదే మనకు జ్ఞానం. తద్వారా మనము మూడవ సోపానంలోకి వెళ్తాము. అదే వైరాగ్యం. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, విరాగము, రాగము లేకపోవటము, ప్రేమ ఇష్టము తగ్గిపోవటము, దేని మీద, జీవితం మీద. కానీ మన బాధ్యతను మాత్రం నిర్వర్తిస్తూ ఉండాలి. ఇష్టము తగ్గిస్తూ ఉండాలి. అంటే ఇహపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా ఇవన్నీ సహజము. ఈ కష్టము సహజము, ఈ దుఃఖము సహజము, ఈ సుఖము కూడా సహజమే. ఇవన్నీ జరిగేది జరగక మానదు. ఎంత ప్రయత్నం చేసినా ఆ పని జరిగి తీరుతుంది. జరగనిది ఎప్పుడూ జరగదు. ఏ ప్రయత్నం చేసినా అది జరగదు. ఇదే దైవ నిర్ణయము. ఇది మనము తెలుసుకోలేము. కాబట్టి మనకున్నటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఈ లోకం మీద, ఈ జీవితం మీద, ఈ మనం బ్రతుకు మీద నెమ్మదిగా వైరాగ్యం నెమ్మదిగా అందరినీ మానసికంగా వదిలేయటం, ఈ భవబంధాల నుంచి కొంచెం దూరం కావటం, నెమ్మదిగా ఇవన్నీ సహజమే. నేను ఎప్పటికైనా వెళ్ళిపోయేవాడిని. ఈ వెళ్ళిపోయే లోపు నా వల్ల ఏదో ఒకటి జరగాలి సమాజానికి, లేదా నా బంధువులకి, నా మిత్రులకి, నా సంతానానికి, నా కుటుంబానికి ఏదో ఉంది. అది చేస్తూ అందరి మీద విరాగం కలగాలి. ఆ వైరాగ్యాన్ని కలిగి ఉన్నట్టయితే నాలుగో సోపానమే భగవంతుడికి సంబంధించిన ఎరుక. అప్పటికి తెలుసుకుంటాము. సాక్షాత్కారం ఇంకా లేదు. అది యోగులు తపస్సు ద్వారా, ఇంకా ముందుకు తాదాత్మ్య స్థితి ద్వారా, సమాధి స్థితి ద్వారా సమాధిలోకి వెళ్ళిపోవాలి. సమాధి అంటే సమాధి కావటం కాదు, మనసు సమాధి స్థితికి వెళ్ళిపోవాలి. స్థితప్రజ్ఞతను కలిగి ఉండాలి. అది నాలుగో సోపానంలో మాత్రమే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. మహాక్రమ, ఇదంతా ఒక క్రమము. భగవంతుని చేరుకోవడానికి, తెలుసుకోవడానికి, దర్శించడానికి ఒక క్రమం ఉంది, ఒక సోపానాలు ఉన్నాయి. అంటే ఎట్లాగైతే మనము ఒక ఉన్నత చదువు చదవటానికి ప్రాథమిక పరీక్ష, ఇంటర్వ్యూ, తర్వాత ఇంకేదో సెమిస్టరు, ఇట్లా రాసి ఏదో ఫైనల్ ఏదో ప్రాజెక్ట్ వర్క్, ఆ ప్రాజెక్ట్లో క్వాలిఫై అయితే అప్పుడు డిగ్రీ ప్రదానం చేస్తారు. ఊరికి అస్తవ్యస్తంగా చదివితే వచ్చేది కాదు. అట్లాగే భగవంతుడు అనేటువంటి ఒక పెద్ద కోర్సు. ఆ కోర్సు చదవాలంటే సోపానాల ఆధారంగా యూనిట్ టెస్టు, త్రైమాసిక
తర్వాత అర్ధవార్షిక, వార్షిక, ప్రాజెక్ట్ వర్క్ ఇట్లా చేస్తూ ఎట్లాగైతే డిగ్రీని మనం పొందుతామో అట్లాగే భగవంతుని చేరుకోవడానికి ఇవన్నీ సోపానాలు. అందుకే మహాక్రమ. స్వస్తి ప్రజాభ్య. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి.